అందరికీ నమస్కారం. నేను గణపతి మాట్లాడుతున్నాను. జీవెట్ మెడికల్ ఫార్మసీ ఫ్రమ్ అనంతపురము. మనం వచ్చేటప్పటికి లాస్ట్ టైమ్ డీవార్మింగ్ గురించి తెలుసుకున్నాం. ఈసారి వచ్చేటప్పటికి పప్పి మరియు కుక్కల్లో జుట్టు ఊడిపోవడము, అలానే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ జుట్టు ఊడిపోవడం అనేది సాధారణంగా ఎందుకు జరుగుతుందంటే, ఈ కుక్కల్లో అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది జుట్టు ఊడిపోవడం అనేది ఈ వర్షాకాలంలో. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, జుట్టు ఊడిపోవటంలో మెయిన్ హెయిర్ ఫాల్ అయినప్పుడు మనం ఎలా గుర్తించాలంటే, చెవుల దగ్గర, మెడ దగ్గర, అలానే తొడల దగ్గర అనేది జుట్టు అనేది సాధారణంగా ఊడిపోతూ ఉంటుంది. అలానే చర్మం మీద ఎర్రటి మచ్చలు బారటము, పొడి బారటం అనేది జరుగుతుంది. అలానే వచ్చేటప్పటికి కొన్నిసార్లు దుర్వాసన అనేది కూడా వస్తుంది. ఈ రకంగా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం అనేది ఈ జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే చర్మం పైన గజ్జిగా ఉండడము, ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్‌కి, అలర్జీలకి గల కారణాలు. రెండోది వచ్చేటప్పటికి మనం ఇలా ఉన్నప్పుడు ఈ కుక్కలు జుట్టు ఊడిపోవటం, ఈ చర్మ సమస్యలు అనేది ఎందువల్ల వస్తాయంటే, ఈ కుక్కల్లో ఈ సాధారణంగా వాటి చర్మం పైన, ఈ బొచ్చు పైన ఏమవుతుందంటే టిక్స్ అండ్ ఫ్లైస్, ఈ భావ్య పరాన్నజీవులు అంటారు. ఈ పరాన్నజీవులు ఉన్నప్పుడు సాధారణంగా అనేది జుట్టు ఊడిపోవడం అనేది బాగా జరుగుతుంది. అలాగే మనం సరైన షాంపూలు ఉపయోగించకపోవడం, అంటే హ్యూమన్ షాంపూలు ఇలాంటివి వాడటము, లేకపోతే స్నానం చేపించకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు అనేది ఇలాంటివి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ తడి ప్రదేశంలో పడుకోవడము, ఈ తడి ప్రదేశంలో పడుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఈ నీళ్లు అంటుకోవడం వల్ల ఏమైతుందంటే, ఈ నీళ్లు అంటుకోవడం వల్ల బాగా తేమగా ఉండిపోయి అక్కడ జుట్టు అనేది రాలిపోవడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంటది. అలానే ఈ సరైన న్యూట్రిషన్ ఫుడ్ పెట్టకపోవటం వల్ల, న్యూట్రిషన్ ఫుడ్‌లో వచ్చేటప్పటికి మనకు విటమిన్స్ ఉండాలి. తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉండాలి. ఇవనేది మనకు స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది రాకోకుండా, జుట్టు అనేది రాలిపోకుండా ఉండటానికి దోహదపడతది. కానీ మనం ఇలాంటి ఫుడ్ ప్రాపర్‌గా ఇవ్వనప్పుడు ఇలాంటివనేది ఎక్కువగా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలానే ఈ దుమ్ము, ధూళి తర్వాత వచ్చేటప్పటికి రసాయనాల, మనం ఏదైనా కుక్కకి ఏడన్నా పడుకుంటుందనమాట. అక్కడ ఏదైనా ఉండి ఈ రసాయనాల వల్ల కూడా వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే సీజనల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క రకంగా కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటివి వస్తున్నప్పుడు ఏమంటే ఇలాంటి జుట్టు ఊడిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి లక్షణాలని మనం ముందుగానే గుర్తించి వాటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సాధారణంగా మన దగ్గరకు వచ్చేటువంటి పప్పీలకి ఏదైతే ఉందో వాటికి మనం ఇచ్చే మెయిన్ ట్రీట్మెంట్ ఏందంటే, నీమ్ బేస్డ్ షాంపూస్ అనేది మనం ప్రిఫర్ చేస్తాము. ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో, ఈ స్కిన్ అలర్జీలకి, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్‌కి, హెయిర్ లాస్ వాటికి నీమ్ బేస్డ్ షాంపూ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. మన దగ్గరకు వచ్చేటప్పటికి నీమ్ బేస్డ్ షాంపూలో పెట్ గార్డ్ నీమ్ బేస్డ్ షాంపూ వచ్చేటప్పటికి మన దగ్గర ఉంది. ఇలాంటి షాంపూని మనం ప్రిస్క్రైబ్ చేయటం వల్ల ఈ లోపలికి బాగా పనిచేసి ఈ ఇచ్చింగ్‌ని అనేది తగ్గిస్తాయి. ఈ ఇచ్చింగ్ తగ్గడం వల్ల ఇరిటేషన్ తగ్గి అక్కడ మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగుంటుంది. అలానే 4 గ్లో సిరప్ అనేది యూజ్ చేస్తాము. 4 గ్లో సిరప్ అనేది వాడతాము. ఇది సాధారణంగా ఎందుకు వాడతామంటే, 4 గ్లో సిరప్ వల్ల ఇది చర్మము మరియు లోపల వచ్చేటప్పటికి వెంట్రుకలకి కావాల్సినటువంటి పోషణని బాగా అందిస్తుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అలానే వచ్చేటప్పటికి మనం ఈ డెంటిష్ పౌడర్‌ని వాడతాము. ఇది ఎక్కువగా ఇచ్చింగ్ తగ్గడానికి అనేది యూజ్ చేస్తాము. ఈ ఇచ్చింగ్ తగ్గటం వల్ల బాగుంటుంది. కొన్నిసార్లు సివియర్ కేసెస్ ఉంటాయి. ఈ సివియర్ కేస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా వెటనరీ డాక్టర్‌ని సంప్రదించాలి. వెటనరీ డాక్టర్‌ని సంప్రదించి ఇంటర్సెప్ట్ టాజో అని చెప్పేసి కొన్ని సివియర్ సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేస్తాము. ఇంటర్సెప్ట్ టాజో ఉపయోగిస్తాము. అప్పుడు ఏమైతుందంటే నార్మల్‌గా తగ్గిపోతుంది. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఇదేం చెప్పుకోదగ్గ పెద్ద సమస్య ఏం కాదు. తగ్గించుకుంటే మాత్రం ముందుగానే బాగుంటుంది మన పెట్ డాగ్స్. మనం సాధారణంగా వచ్చేటప్పటికి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, ఈ జుట్టు ఊడిపోవటం అనేది మనం తగ్గించుకోవచ్చు. ఈ మెయిన్ ఏందంటే, ఈ తడి ప్రదేశాల్లో ఈ కుక్కని ఇలాంటివి చేయొచ్చు. తర్వాత వచ్చేటప్పటికి కుక్కని శుభ్రంగా ఆపోజిట్ డైరెక్షన్‌లో కూంబింగ్ చేయటం వల్ల లూజ్ హెయిర్ అనేది మనకు ఇళ్లలో పడటం అలాంటివన్నీ. హెల్తీ డైట్ ఇవ్వాలి. హెల్తీ డైట్‌లో అలాంటివి చేసినప్పుడు బాగుంటేనే మనం కూడా కుక్కని ఏదన్నా గాని చూసుకోవడానికి చాలా ఖచ్చితంగా యూజ్ చేయొద్దండి. హ్యూమన్ షాంపూలు యూజ్ చేస్తే వాడే మందులు వాటికి వాడటం వల్ల ఏమైతుందంటే, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ విపరీతంగా పెరిగిపోతుంది. అవి వాటిని తగ్గించవు. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన షాంపూని వాడండి. దాని
తర్వాత దొరుకుతుంది. టిక్ పౌడర్ అనేది దొరుకుతుంది. టిక్ పౌడర్ గానీ, టిక్ స్ప్రే గానీ జాగ్రత్తలు తీసుకోవటం తగ్గించవచ్చు. మా షాప్ అపోజిట్ సైడ్ ఉంటుంది. జీవెట్ ప్లస్ ఫార్మసీ అనేసి. మీరెవరైనా గానీ ఏదన్నా ప్రొడక్ట్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా మా దగ్గర తక్కువ ధరలకే అమ్ముతాం మేము. షాపులకైతే హోల్‌సేల్‌కే ఇస్తాము. ఎవరైనా ఉన్నా గానీ సంప్రదించొచ్చు. మాది గూగుల్ మ్యాప్స్‌లో గూడా ఉంటుంది. మా గూగుల్ మ్యాప్స్ ద్వారా గూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే మా జీవెట్ మెడికల్ ఫార్మసీ అనేది @gmail.com అనే మా మెయిల్‌కి గూడా మీరు మెయిల్ చేయొచ్చు.